ఇంటర్ అంటే మ్యాక్సిమం అందరికీ ఎవరి మార్క్స్ ఎన్ని పాస్ అయ్యారా అనే గుర్తుంటాయి. కానీ నాకు మాత్రం లాస్ట్ బెంచ్లో కూర్చున్న ఆ అమ్మాయి గుర్తుంది. అసలేంటి అనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఇంటర్కి సంబంధించిన రియల్ స్టోరీ బేస్డ్ స్టోరీ. సో మీరు మొత్తం వింటే మీ చుట్టూ జరిగింది అని అనిపిస్తుంది. సో ఇంకా స్టోరీ నేమ్ వచ్చేసి నన్ను ఎవరు నమ్మనప్పుడు ఆమె నన్ను నమ్మింది. ఇంకా స్టోరీలోకి వెళ్దామా? ఇంటర్ ఫస్ట్ ఇయర్లో రాకేష్ ఆల్వేస్ లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడు. సైలెంట్ యావరేజ్ స్టూడెంట్స్. అదే క్లాస్లో అంజలి టాపర్. సైలెంట్గా ఉంటుంది, ఎవరితో ఎక్కువ మాట్లాడదు. ఒకరోజు మ్యాథ్స్ సార్ రాకేష్ని లేపి ప్రాబ్లంకి ఫార్ములా అడిగాడు. రాకేష్ ఆన్సర్ చెప్పలేదు. అందరూ నవ్వారు. అప్పుడు అంజలి ఫస్ట్ టైం సార్ నేను చెప్తాను అని అడిగింది. ఫార్ములా చెప్పింది. కానీ బ్రేక్లో బయటికి వెళ్ళిపోయే ముందు రాకేష్ డెస్క్ మీద ఒక స్మాల్ చిట్టి పెట్టి వెళ్ళింది. రాకేష్ తర్వాత ఓపెన్ చేస్తే నువ్వు ట్రై చేస్తే చేయగలవు, నిన్ను తక్కువ అంచనా అనుకోకు అని రాసింది. ఆ రోజు నుండి రాకేష్ లైఫ్ మారిపోయింది. అలా రోజు డైలీ ఆ అమ్మాయి చిన్న చీటీలో టుడే కాన్సన్ట్రేట్, నీకు టాలెంట్ ఉంది, డోంట్ గివ్ అప్ అని రాసి రాకేష్ బెంచ్ డెస్క్లో పెడుతుంది. స్లోగా రాకేష్ ఇంప్రూవ్ అయ్యాడు. మార్క్స్ పెరిగాయి, కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ వాళ్ళిద్దరు ఎప్పుడు ప్రాపర్గా మాట్లాడుకోలేదు. అలా ఇంటర్ కంప్లీట్ అయ్యాక అంజలి సడన్గా కాలేజ్ మారింది. నో కాంటాక్ట్స్. ఇయర్స్ పాస్ అయ్యాయి. రాకేష్ ఇప్పుడు సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. అలాగే ఒకరోజు ఓల్డ్ బుక్స్ క్లియర్ చేస్తుంటే ఆ చీట్స్లన్నీ దొరికాయి. బ్యాక్ సైడ్లో చూశాడు. ఒక లాస్ట్ చిట్టీలో నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను కానీ చెప్పలేకపోయా. యూ లైఫ్లో గెలిచావు అని అనుకుంటున్నా, గెలవాలి అనుకుంటున్నా అని స్మాల్ లైన్ రాసింది. రాకేష్ ఐస్లో టీయర్స్. ఆమె సెర్చ్ చేశాడు, ఫ్రెండ్స్ని అడిగాడు. అప్పుడే తెలిసింది అంజలికి అప్పుడే సీరియస్ హెల్త్ ప్రాబ్లం ఉంది. ట్రీట్మెంట్ కోసం వేరే ప్లేస్కి తీసుకెళ్ళారు అని, మళ్ళీ తిరిగి రాలేదు అని చాలా ఫీల్ అయ్యాడు. వాళ్ళు చదివిన కాలేజ్కి వెళ్ళాడు. రాకేష్ లాస్ట్ బెంచ్కి వెళ్ళి సేమ్ ప్లేస్లో కూర్చొని నువ్వు నా లైఫ్ మార్చావు కానీ నేను నిన్ను మర్చిపోయాను అని తనకి తానే చెప్పుకుంటున్నాడు. ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సింది, మీ లైఫ్లో ఇలా సైలెంట్గా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మర్చిపోకండి. అలాగే ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే కామెంట్ చేయండి. అలా మీరు కామెంట్ చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచి మంచి లవ్ స్టోరీస్ సొంతంగా రాసి రియల్ స్టోరీస్ తెలుసుకొని రాసి మిమ్మల్ని ఇంకా హ్యాపీగా చూస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.